గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ త్రిబుల్ నైన్. నేను మీ ఏజేఎస్. ఈరోజు ఒక మంచి ఉదాహరణతో మీకు తమ్ముళ్ళలో చూపించినట్టుగా ఒక జింకని ఉదాహరణగా తీసుకొని ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. దీనికి ప్రధాన కారణం, ప్రతి మనిషికి ఒక్కొక్కసారి అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి. నేను ఇంకా ఏమి చేయలేను అనేటటువంటి నిస్పృహలో మనిషి కుంగిపోతుంటాడు. నాలుగు వైపులా సమస్యలు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యని అధిగమించి జీవితాన్ని కొనసాగించాలి అనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. అందుకే ఈ డియర్ జింకకు సంబంధించినటువంటి ఒక కథని మీకు చెప్తూ మీకు ధైర్యాన్ని ఇవ్వాలి, ఏ విధంగా జీవించాలనడానికి ఒక చక్కని ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ స్టోరీ మీరు గమనించి ఖచ్చితంగా మీకు అది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, లైక్ చేయండి. మంచిగా ఉందనిపిస్తే ఇతరులకు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో చివరిదాకా చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. చూస్తున్నాం కదా, ఒకానొకప్పుడు ఒక జింక గర్భవతిగా ఉంది. దానికి పురిటి నొప్పులు వస్తూ ఉన్నాయి. అది ఒక సాయంకాల సమయం. అడవి అంతా కారు మేఘాలు అలాగే నల్లని మబ్బులతో నిండిపోయి ఉంది. అలాగే ఉరుములు మెరుపులు భయంకరంగా ఆ అటవీ ప్రాంతం అంతా నిండిపోయింది. అలాగే ఉన్నట్టుండి ఆ పిడుగుల వల్ల అడవి తగలబడిపోవడం మొదలైంది. అందువల్ల ఆ జింక అడవిని వదిలి నది వైపు వచ్చింది. తన పిల్లలకు జన్మనివ్వాలని భావించింది. నదిలోకి వెళ్ళి నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకొని ప్రశాంతంగా ఉండాలని అది భావించింది. అదే సమయంలో జింక తన ఇల్లైనటువంటి అడవి వైపు చూస్తే అది తగలబడుతూ ఉంది. అయినప్పటికీ ఇది నీళ్లు తాగి సేద తీర్చాలని భావించింది. అప్పుడే ఆ జింకకు తన ఎడమవైపున ఉండే పొదల్లో ఏదో శబ్దం వినిపించింది. అటువైపుగా తిరిగి చూస్తే అప్పుడే అది గమనించింది, వేటగాడు తన వైపు బాణం ఎక్కుపెట్టి ఉండడాన్ని స్పష్టంగా గుర్తించింది ఈ జింక. పురిటి నొప్పుతో ఉన్న ఆ జింకకు చాలా భయం వేసింది. ఆ విధంగా హంటరు తన మీద బాణాన్ని ఎక్కుపెట్టి ఉండడం దానికి చాలా ఇబ్బంది కలిగించింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోవాలని జింక సిద్ధమై తన కుడి పక్కన చూసింది. అయితే ఆ కుడి పక్కన ఇంకా అతి భయంకరంగా తనను చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి సింహంని చూసింది. దానికి ఇంకా భయం వేసింది. అంటే తనకు ఎడం పక్కన వేటగాడు, అలాగే కుడి పక్కన భయంకర సింహం దాన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నట్లుగా భావించి జింక చాలా భయపడుతూ ఉంది. అప్పుడు జింక చుట్టూరు చూసింది. దానికి అప్పుడు అర్థమైంది, నాలుగు వైపులా తనకు మరణం చుట్టూ ఉందని గ్రహించింది. ఎడం వైపు వేటగాడు, కుడివైపు తనని చంపడానికి ఆకలితో ఉన్న సింహం, ఎదురుగా తగలబడుతున్నటువంటి అడవి, అలాగే తను నీళ్లు తాగడానికి వచ్చినటువంటి లోతైన నదిలో క్రూరమైనటువంటి ముసళ్ళు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తను ఎస్కేప్ కావడానికి, అంటే తప్పించుకోపోవడానికి, తను కాపాడడానికి ఎలాంటి మార్గం లేదని జింక పూర్తిగా గమనించింది. అప్పుడు జింకకు అర్థమైంది, తన మరణం తథ్యం, ఇక తప్పించుకునే మార్గమే లేదు. ఎలాగూ చావు తప్పకుండా వస్తుంది కాబట్టి ధైర్యంగా భయపడకుండా హుందాగా చనిపోవాలని ఆ జింక నిర్ణయించుకొని నీళ్లు తాగడానికి ఆ నది దగ్గరికి వచ్చి నీళ్లు తాగడం ప్రారంభించింది. ఇక భయపడడం పూర్తిగా మానేసి హాయిగా నీళ్లు తాగాలని నిశ్చయించుకుంది. అదే సమయంలో వేటగాడు తన బాణాన్ని జింకపైకి వదిలాడు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద మెరుపు రావడంతో వేటగాడి యొక్క గురి తప్పి అది ఆ బాణం నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సింహానికి తగిలింది. అంటే తన ఏం పూర్తిగా మారింది. వెంటనే సింహం బాధతో తనపైన బాణం వేసినటువంటి ఆ యొక్క వేటగాడి పైన దృష్టి మరలించి అతని వైపు పరిగెత్తింది. అదే సమయంలో భయంకరమైన ఆ అడవి తగులుబడుతుంది కదా, ఆ టైంలో ఉన్నట్టుండి పెద్ద వాన రావడం, ఆ వాన అడవి మీద తగలబడుతున్నటువంటి అడవి మీద పడడం, ఆ అడవి తగలబడడం ఆగి
వాన వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అంటే ధైర్యంగా జింక ఆ, నీళ్లు తాగడం మొదలుపెట్టిన తర్వాత వేటగాడు పారిపోయాడు. సింహం దృష్టి మరలింది. అడవి కూడా చల్లపడింది. వెంటనే జింక ప్రశాంతంగా తన ఇల్లైనటువంటి అడవి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన పిల్లలకు జన్మనిచ్చి హాయిగా జీవించింది. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి మనిషికి జీవితంలో నాలుగు వైపులా ఒక్కోసారి సమస్యలు వస్తాయి. ధైర్యంగా ముందుకెళ్ళి అప్పుడే ఆ సమస్యల్ని అధిగమించే అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు సమస్యలు మనల్ని జయిస్తాయి. కాబట్టి భయాన్ని వదిలి సమస్యలను ఎదుర్కొంటే ప్రతి మనిషి జీవితం హాయిగా జింకలాగా ఉంటుందని ఒక మంచి ఉదాహరణతో ఈ కథను మీకు అందించాను. ఈ కథ మనందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ కథ నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి స్టోరీస్ అందిస్తాను. అలాగే మన మిత్రులకు కూడా ఈ మంచి స్టోరీని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథని ఇప్పుడు దాకా విన్నందుకు.